Welcome to Suman TV viewers. I'm Ravikant, English trainer and of course soft skills trainer. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాక్టికల్ టిప్స్ ఫర్ అండర్స్టాండింగ్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ని చూడబోతున్నాం. ప్రాక్టికల్ టిప్స్ ఫర్ అండర్స్టాండింగ్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ అంటే ఫ్రెండ్స్ ఇది న్యూస్ పేపర్ లోపల పారాగ్రాఫ్ నుంచి నేను చెప్పడం లేదు, ఓన్లీ హెడ్లైన్స్. అంటే హెడ్లైన్స్ అర్థం చేసుకోవడానికి కూడా కొన్ని టిప్స్ కావాల్సి ఉంటాయి అంతా కూడాను. అంటే అవి ఏ టెన్స్లో ఉంటుంది, దేనికి బదులుగా ఎలా ఉంటుంది, వాటి అంతరార్థం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒక చక్కటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూడబోతున్నాం. ఎందుకంటే అందులో మనం ప్రాక్టికల్గా కొన్ని న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ని కట్ చేసి అందులో చూపించవచ్చు. దాన్ని అక్కడే అండర్లైన్ చేస్తూ అర్థమయ్యే విధంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళ పీపీటీ చూడండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో సాధారణంగా ఫాలో అయ్యేటువంటి ట్రెడిషన్స్ అంటే సాంప్రదాయాలు ఏంటి అనేవి చూడబోతున్నాం న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో. అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్, హెడ్లైన్స్. న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో సాధారణంగా ఫాలో అయ్యేటువంటి రూల్స్ కానీ లేదంటే ట్రెడిషన్ సాంప్రదాయాలు కానీ ఏంటి అనేవి చూద్దాం. ఫస్ట్ వన్, ఇన్స్టెడ్ ఆఫ్ సింపుల్ పాస్ట్ సింపుల్ ప్రెజెంట్ ఈజ్ యూజ్డ్. అంటే ఫ్రెండ్స్, మనకు ఈరోజు న్యూస్ పేపర్ తీసుకుంటే కనుక నిన్నటి వార్తలు ఇవాళ మనం చూస్తుంటాం. నిన్నటి వార్తలు అంటే సాధారణంగా అవన్నీ ఎందులో ఉండాల్సి ఉంటుంది, సింపుల్ పాస్ట్లో ఉండాల్సి ఉంటుంది, సింపుల్ పాస్ట్. కానీ ఎక్కువ హెడ్లైన్స్ మీరు చూస్తుంటారు కదా, సింపుల్ ప్రెజెంట్లో ఉంటాయి అన్నమాట. అక్కడ అంటే సింపుల్ పాస్ట్ బదులుగా సింపుల్ ప్రెజెంట్లో ఇవ్వబడుతూ ఉంటాయి. అన్నీ అని కాదు, మీరు మ్యాక్సిమం న్యూస్ పేపర్ తిరిగి చూస్తే కనబడుతూ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళకు ఉన్నటువంటి కన్వీన్స్ని బట్టి ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇలా ఇస్తారంటే, నిన్న అయిపోయినటువంటి వార్త తీసుకొచ్చి ఇలా జరిగిపోయింది, అలా అయిపోయింది అంటే కనుక చదివేటువంటి ఇంట్రెస్ట్ కూడా ఎవరికి ఉండదు. సాధారణంగా హెడ్లైన్స్ అనేవి సింపుల్ పాస్ట్కి బదులుగా ప్రెజెంటెన్స్లో ఇవ్వబడుతూ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇంటర్మీడియట్ క్లాసెస్ బిగిన్ ఫర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ క్లాసెస్ బిగిన్ ఫర్ ఫస్ట్ ఇయర్. కానీ ఇక్కడ మీరు చూడండి, క్లాసెస్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ స్టార్టెడ్ అంటే మనకి ఇన్సైడ్ పారాగ్రాఫ్లో మీకు ఏ టెన్స్ అవుతుందో ఖచ్చితంగా అదే వాడతారు. హెడ్లైన్స్లో మాత్రమే చూడండి, క్లాసెస్ ఫర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ స్టార్టెడ్ అంటే బిగ్యాన్ అనే బదులు ఇక్కడ స్టార్టెడ్ అనే పదం తీసుకున్నారు అంతా కూడాను. ఓకే, ఇప్పుడు ఈ కనబడుతున్న హెడ్లైన్ ఉంది కదా, ఇంటర్మీడియట్ క్లాసెస్ బిగిన్, మీరు అర్థం చేసుకోవాలి ఇంటర్మీడియట్ క్లాసెస్ బిగ్యాన్ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సింపుల్ పాస్ట్కి బదులుగా సింపుల్ ప్రెజెంట్ హెడ్డింగ్ కనబడుతూ ఉంటుంది, మనం సింపుల్ పాస్ట్ అని అనుకోవాల్సి ఉంటుంది. ఇస్రో లాంచెస్ 19 శాటిలైట్స్ అండర్ న్యూ బిజినెస్ యూనిట్. ఇస్రో లాంచెస్, చూడండి ఇక్కడ లాంచింగ్ కూడా జరిగిపోయింది, ఫోటో కూడా వేశారు. మనం అర్థం చేసుకోవాలి, ఇస్రో లాంచ్డ్ 19 శాటిలైట్స్. ఇన్సైడ్ డేటా చదవండి. ఎంటరింగ్ ద న్యూ ఏజ్ ఆఫ్ స్పేస్ కామర్స్, ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఆన్ సండే లాంచ్డ్. ఇన్సైడ్ డేటా మీకు పాస్ట్ టెన్స్ ఉంటుంది. ఓకే, కానీ హెడ్లైన్ మాత్రం సింపుల్ పాస్ట్ బదులుగా ప్రెజెంట్ సాధారణంగా ఉపయోగించబడుతూ ఉంటుంది. ఓకే, హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మోడీ టేక్స్ కోవాక్సిన్ షాట్, లాంచెస్ సెకండ్ ఫేజ్ డ్రైవ్. మోడీ టేక్స్ కోవాక్సిన్ షాట్ అంటే ఆ ఇంజెక్షన్ అతను తీసుకున్నారు. మోడీ టేక్స్ మనం అర్థం చేసుకోవాలి, మోడీ టుక్ కోవాక్సిన్ షాట్ అంటే పాస్ట్ టెన్స్లో ఉందని మనం అర్థం చేసుకోవాలి. తీసుకున్నట్టుగా అతను ఇక్కడ మనం ఫోటో కూడా చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. కాబట్టి మోడీ టుక్, ఇది ఫస్ట్ పాయింట్. అంటే న్యూస్ పేపర్ రీడింగ్ రోజు చదవాలనుకున్న వాళ్ళు, కొత్తగా అలవాటు చేసుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా, రైట్, ఫస్ట్ వన్. సెకండ్, బీ ఫార్మ్స్ అండ్ ఆర్టికల్స్ ఆర్ ఆఫెన్ ఒమిటెడ్. అంటే హెడ్లైన్లో బీ ఫార్మ్స్ అంటే తెలుసు కదండి, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఇలా ఉంటుంది కదా. జనరల్గా ఉండేటువంటి ఈ యామ్, ఈజ్, ఆర్ అనేటువంటి బీ ఫామ్ని హెడ్లైన్లో అప్పుడప్పుడు వాడకపోవడం జరుగుతుంటుంది.
అలాగే ఆర్టికల్స్ కూడా వాడుకోవడం జరుగుతుంటుంది. 6 ఇన్ ఫ్రే ఫర్ ఏఎంసీ మేయర్. ఓకే, మరొకసారి చూద్దాం. 6 ఇన్ ఫ్రే. ఫ్రే అంటే కనుక పోటీలో, అంటే ఆ పోటీలో ఏఎంసీ అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పోటీలో, ఆ మేయర్ పదవి పోటీలో 6 ఉన్నారు. మరి 6 ఉన్నారు అనేది ఏదండి? 6 ఇన్ ఫ్రే అన్నారు కదా, మనం అర్థం చేసుకోవాలి 6 ఆర్ ఇన్ ద ఫ్రే ఫర్ ఏఎంసీ మేయర్. 6 ఆర్ అంటే 6 క్యాండిడేట్స్ ఆర్ 6 మెంబర్స్ ఏదైనా అనుకోండి మీరు, అక్కడ 6 లీడర్స్. ఇస్ క్లియర్. మనకు కింద హెడ్లైన్లో ఏమి ఇచ్చారు చూడండి, ఇక్కడ కింద ఇన్సైడ్ డేటాలో. సో అట్లీస్ట్ 6 లీడర్స్ వర్ ఇన్ ద ఫ్రే అని ఇచ్చారు, ఇక్కడ వర్ ఇన్ ద ఫ్రే. అఫ్ కోర్స్ అది ఇప్పుడు కూడా ఉంది పోటీ కాబట్టి మీరు ఆర్ ఇన్ ద ఫ్రే అనుకోవచ్చు, ఆర్ వర్ ఇన్ ద ఫ్రే అనుకోవచ్చు. జనరల్గా ఇక్కడ బీ ఫామ్ మాత్రం ఇవ్వడం జరగదు. ఓకే, సాధారణంగా బీ ఫామ్ని అవాయిడ్ చేస్తుంటారు అనమాట. ఓకేనా. 6 ఇన్ ఫ్రే, యూ కెన్ సే 6 వర్ ఇన్ ద ఫ్రే ఆర్ 6 వర్ ఇన్ ద ఫ్రే, ఆర్ వర్. ఓకే, రైట్. నెక్స్ట్, రేస్ ఫర్ మేయర్ ఇన్ విజయవాడ అండ్ గుంటూరు. రేస్ ఫర్ మేయర్ మనం అర్థం చేసుకోవాలి. రేస్ ఫర్ మేయర్ ఈజ్, రేస్ ఫర్ మేయర్ ఇన్ విజయవాడ అండ్ గుంటూరు. ఈజ్ అంటే ఆ పోటీ ఎక్కడ ఉన్నది. రేస్ అనేది ఆ మేయర్ పోటీ కోసం, మేయర్ పదవికి రేస్ జరుగుతుంది ఎక్కడెక్కడ, విజయవాడ అండ్ గుంటూరు. సో ఈజ్ అని వాడుతుంటారు అన్నమాట. ఓకే, సో బీ ఫామ్ ఈజ్ ఆఫెన్ ఒమిటెడ్. సిమ్రన్ ఇన్ ప్రభాస్ రాధేశ్యామ్. సిమ్రన్ ఇన్ ప్రభాస్ రాధేశ్యామ్ అంటే ప్రభాస్ యొక్క రాధేశ్యామ్ మూవీలో సిమ్రన్ ఉంది అంటే నటిస్తుందని లెక్క. మనం అర్థం చేసుకోవాలి. సిమ్రన్ ఈజ్ ఇన్ ప్రభాస్ రాధేశ్యామ్. సిమ్రన్ ఈజ్ ఇన్ ప్రభాస్ రాధేశ్యామ్. ఈజ్ అంటే ఆవిడ ఆ మూవీలో నటిస్తుంది అంటే ఉంది అని లెక్క, ఈజ్ కదా. అలాగ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us look at the third point. Third point, only V3 is used. ఓన్లీ V3 అంటే వర్బ్ V3 ఫామ్, V1 V2 V3. ఈ V3 మనం పాస్ట్ పార్టిసిపుల్ అని కూడా అంటాం. సో ఓన్లీ V3 ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ ప్యాసివైజ్ సెంటెన్స్. ఓన్లీ V3 పాస్ట్ పార్టిసిపుల్ V3 ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ ప్యాసివైజ్ సెంటెన్స్. ఇక్కడ పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాలంటే ముందుగా మనకు యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి ఉన్న డిఫరెన్స్ తెలియాల్సి ఉంటుంది. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, ఈ డిఫరెన్స్ తెలిస్తే అప్పుడు నెక్స్ట్ చెప్పబోయేటువంటి పాయింట్ ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. సో ఒక జస్ట్ 1 or 2 minutesలో కంప్లీట్ చేద్దాం. సో ప్లీజ్ పే అటెన్షన్ మై డియర్ ఫ్రెండ్స్. యాక్టివ్కి ప్యాసివ్కి తేడా ఏంటి? యాక్టివ్ వాయిస్ ఇది ఒక యూనివర్సల్ సింటాక్స్, అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ తీసుకుంటాం, వర్బ్ ఆబ్జెక్ట్. అంటే వర్బ్ ఇన్ ద సెన్స్ ప్రెజెంట్ టెన్స్ అయితే ఇది V1 ఉంటుంది, పాస్ట్ V2, ఫ్యూచర్ విల్ బి, ఇది మారుతూ ఉంటుంది. బట్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఓకే, మరి ప్యాసివ్ వాయిస్ అంటే ఇది ఏంటి సార్, యాక్టివ్కి యారో ఎలా ఇచ్చారు, ప్యాసివ్కి ఎలా ఇచ్చారు అంటే అసలు ముందుగా మనకు యాక్టివ్కి ప్యాసివ్కి మినిమం డెఫినేషన్ తెలియాల్సి ఉంటుంది. యాక్టివ్ అంటే కనుక సబ్జెక్ట్ ఈజ్ యాక్టివ్, అంటే సబ్జెక్ట్ నుంచి యాక్షన్ మనకు ఇటువైపు వెళ్తూ ఉంటుంది. ఓకే, అందుకని ఇది యాక్టివ్, మనకు ఫార్వర్డ్ ఆరో. ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్కి ఉండాల్సిన మినిమం సింటాక్స్ ఏంటంటే యూనివర్సల్ సింటాక్స్, యూనివర్సల్. సో సబ్జెక్ట్ బీ ఫామ్ ప్లస్ V3 ప్లస్ O/C. బీ ఫామ్ అంటే ప్రెజెంట్ టెన్స్లో అయితే కనుక ఫ్రెండ్స్ ఈ బీ ఫామ్ యామ్, ఈజ్, ఆర్ అవుతుంది. అదే పాస్ట్ టెన్స్ అయితే కనుక సబ్జెక్ట్ వాజ్, వర్ ప్లస్ V3 అవుతుంటుంది. ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనే క్లాస్ పూర్తిగా తెలిసిన వాళ్లకు, లేదంటే ఈ కాన్సెప్ట్ పై అవగాహన ఉన్న వాళ్లకు ఇది అర్థమవుతూ ఉంటుంది. అయినా కానీ టైం బీయింగ్ మనకు కొత్త వాళ్ళైనా లేదంటే బిగినర్స్ అయినా కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. యాక్టివ్ వాయిస్ అంటే కనుక మై డియర్ ఫ్రెండ్స్ యాక్షన్ అనేది సబ్జెక్ట్ నుంచి ఇటువైపు వెళ్తూ ఉంటుంది. అందుకని దీన్ని మనం ఫార్వర్డ్ ఆరో అంటాం సరదాగా. ఓకేనా. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఐ ఎంకరేజ్ మై స్టూడెంట్స్. ఐ ఎంకరేజ్ మై స్టూడెంట్స్, దాని తెలుగు అర్థం మీకు తెలుసు కదా, నేను నా విద్యార్థులను ప్రోత్సహిస్తాను. ప్రోత్సహించేది ఎవరండి ఇక్కడ? నేను ప్రోత్సహిస్తున్నాను. కాబట్టి ఈ సబ్జెక్ట్ నుంచి యాక్షన్ ఇటువైపు వెళ్తుంది. సో వి కాల్ ఇట్ ఫార్వర్డ్ ఆరో. సో యాక్టివ్ వాయిస్, సబ్జెక్ట్ యాక్టివ్గా ఉంది, సబ్జెక్ట్ యాక్టివ్గా పనిచేస్తుంది అంటే సబ్జెక్ట్ ఎంకరేజ్ చేస్తుంది. సో ఐ ఎంకరేజ్ మై స్టూడెంట్స్, ఐ ఎంకరేజ్ మై స్టూడెంట్స్, నేను ఎంకరేజ్ చేస్తాను మా స్టూడెంట్స్ను. సో ఇది యాక్టివ్ అవుతుంది.
మరి ప్యాసివ్ అంటే నేను వేరే స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చిన ఈ స్టేట్మెంట్‌కిను ఇవ్వబోయే స్టేట్మెంట్‌కి సంబంధం లేదండి. దేనికి అదే. ఓకేనా? లెట్స్ సీ. నేను ఇస్తున్నాను కదా! ఐ యామ్ ఎంకరేజ్డ్ బై సుమన్ టీవీ. ఐ యామ్ ఎంకరేజ్డ్ బై సుమన్ టీవీ. అంటే ఇక్కడ ఐ అని నేను యాక్చువల్‌గా ఎంకరేజ్ చేస్తానని చెప్పడం లేదు. ఎంకరేజ్‌మెంట్ నా మీద జరుగుతుంది. అంటే అది నాకు అందుతోంది అక్కడ. అంటే అది రివర్స్ యారో. సో, ఆబ్జెక్ట్ ఇటు నుంచి రివర్స్‌లో వస్తోందనమాట. సో, ఐ యామ్ ఎంకరేజ్డ్ బై సుమన్ టీవీ. అంటే సుమన్ టీవీ చేత నేను బాగా ఎంకరేజ్ చేయబడుతున్నాను. ఈస్ ఇట్ క్లియర్? సో, అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏమవుద్ది ఫ్రెండ్స్? మన నుంచి యాక్షన్ వెళ్తే యాక్టివ్ వాయిస్. అరే! యాక్షన్ మన పైనే జరిగితే మనం అంటే ఏంటిది? సబ్జెక్ట్. సబ్జెక్ట్ పైన యాక్షన్ జరిగితే అది పాసివ్ అవుతుంది. సో, ఇది బేసిక్ డిఫరెన్స్ యాక్టివ్, పాసివ్. కానీ అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? పాసివ్ అంటే ఏంటి? అసలు ఎందుకు వాడాలి? అదంతా అంటే గనక మనం యాక్టివ్ వాయిస్, పాసివ్‌కి సంబంధించి ఇంకొక వీడియో చేయాల్సుంటుంది. అది ఐ మీన్ ప్రిపేర్ చేయాల్సుంటుంది. అది టైం ఉంటే గనక ఫ్యూచర్‌లో మనం ప్రయత్నిద్దాం. ప్రస్తుతానికి మాత్రం యాక్టివ్, పాసివ్ అంటే గనుక సింపుల్ డిఫరెన్స్ ఇదే మై డియర్ ఫ్రెండ్స్. సింపుల్ డిఫరెన్స్ ఏంటి? యాక్టివ్ అంటే గనుక సబ్జెక్ట్ ఈజ్ యాక్టివ్ అండ్ యాక్షన్ పాసెస్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్. వెరాస్ పాసివ్ ఇన్ ద సెన్స్ సబ్జెక్ట్ ఈజ్ పాసివ్, ఇట్ డజంట్ డూ ఎనీ యాక్షన్. ఇన్ టర్న్ ద యాక్షన్ ఈజ్ డన్ ఆన్ ద హెడ్ ఆఫ్ ద సబ్జెక్ట్. అంటే ఈ ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ పైకి యాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఓకే? రైట్. మరి ఇది ఈ పాసివ్ వాయిస్‌కిను మన న్యూస్ పేపర్ హెడ్‌లైన్స్‌కి సంబంధం ఏంటి? ఓకే? సి ఓన్లీ V3 ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ పాసివ్ వాయిస్ సెంటెన్స్. ఎక్కువగా హెడ్‌లైన్స్‌లో మనం న్యూస్ పేపర్‌లో చూడగలిగింది సింపుల్ పాస్ట్ పాసివ్ వాయిస్ అవుతుంది. సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ వాస్ వర్ ప్లస్ V3. లేదు ఆ వార్త ఈ మధ్య జరిగిందనుకుంటే గనుక ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవ్వచ్చు. సబ్జెక్ట్ హాజ్ ఆర్ హావ్ బీన్ V3. ఫ్రెండ్స్ ఈ 2 కూడా పాసివ్ వాయిస్‌లో ఇవ్వబడినటువంటి సింటాక్సెస్. ఈ ఫస్ట్ స్టేట్మెంట్ సింపుల్ పాస్ట్‌కు, సెకండ్ స్టేట్మెంట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. కానీ హెడ్‌లైన్స్‌లో ఇచ్చేటప్పుడు వెరైటీగా ఈ బీ ఫార్మ్‌ని కట్ చేసి ఓకే. సబ్జెక్ట్ V3 ఇవ్వడం జరుగుతది. సబ్జెక్ట్ ప్లస్ V3. మరి ఎలా అర్థం చేసుకోవాలి సార్ అంటే అదే కొంత ఎక్స్‌పీరియన్స్ మీద మీకు తెలిసొస్తూ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ V3 ఓకే. సబ్జెక్ట్ ప్లస్ V3 అనేది ఉంటుందన్నమాట ఇక్కడ. ఈ మధ్యలో ఈ వాస్ వర్ కానీ, హావ్ ఆర్ హాస్ బీన్ గాని ఇవ్వడం ఉండదు. ఓకే. నౌ లెట్ us look at some of the examples. 3 more Myanmar protesters killed. 3 more Myanmar protesters killed. మీరు సెంటెన్స్ తీసుకొని ముగ్గురు మయన్మార్ ప్రొటెస్టర్స్ అంటే ఈ ఆందోళనకారులు కానీ లేదంటే వ్యతిరేకత తెలిపేవాళ్ళు కానీ కిల్డ్ అంటే వీళ్ళు చంపారు ఇది వీటిలో ఉందనుకుంటే కనుక పప్పులో కాలేసినట్టు అవుద్ది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. 3 more మయన్మార్ ప్రొటెస్టర్స్ కిల్డ్ అంటే దాని అర్థం ఇక్కడ 3 more మయన్మార్ ప్రొటెస్టర్స్ వర్ కిల్డ్ అని అర్థం అనమాట. అంటే ముగ్గురు చంపబడ్డారు. ఓకే. ఇన్సైడ్ డేటా చూడండి. 3 యాంటీ coup ప్రొటెస్టర్స్ వర్ కిల్డ్. ఇక్కడ చూడండి వర్ కిల్డ్ చంపబడ్డారు. లోపల డేటా మనకు క్లియర్‌గా తెలుస్తుంది. కానీ హెడ్‌లైన్‌లో మాత్రం ఆ ట్రెడిషన్ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో, హోప్ యూ హావ్ అండర్‌స్టూడ్ ఇట్ క్లియర్‌లీ. ఓకే. రైట్. ఇంకోటి చూద్దాం. మీరు అర్థం చేసుకోవాల్సింది ఇలా 3 more మయన్మార్ ప్రొటెస్టర్స్ వర్ కిల్డ్. ఓకే ఫైన్. నెక్స్ట్ సరిత ఎలెక్టెడ్ టు ఏఐబీఏ ఐబా అథ్లెట్ బాడీ. అంటే అథ్లెట్ బాడీకి సరిత ఎలెక్టెడ్ అంటే సరిత ఎలెక్ట్ చేసిందని కాదని అర్థం. సరిత ఎన్నిక కాబడ్డది. ఆవిడ మీద జరుగుతుంది యాక్షన్ అక్కడ. ఓకే. ఇట్స్ నాట్ V2. ఇది V2 కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది V3. ఓకే. ఇక్కడ ఇచ్చిన హెడ్‌లైన్ చూడండి ఎలా ఉందో మళ్ళీ. అంటే మెయిన్ డేటా అంటే సబ్ డేటా. వెటరన్ ఇండియన్ బాక్సర్ ఎల్ సరితాదేవి హాస్ బీన్ ఎలెక్టెడ్ చూడండి. ఇది హాస్ బీన్ ఎలెక్టెడ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాసివ్‌లో ఉంది ఇక్కడ. హాస్ బీన్ ఎలెక్టెడ్. ఈ హాస్ బీన్ కట్ చేసి సరిత ఎలెక్టెడ్ ఈ హెడ్డింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సరిత ఎలెక్టెడ్. ఈ విధంగా హెడ్‌లైన్స్‌లో మీకు పాసివ్ వాయిస్ ఉంటున్నప్పుడు ఆ బీ ఫార్మ్‌ని కట్ చేసి సబ్జెక్ట్ ప్లస్ V3 డైరెక్ట్‌గా అందివ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే. 14 రెడ్ శాండర్ స్మగ్లర్స్ హెల్డ్. హెల్డ్ అంటే ఇది V3లో ఉంది. 14 రెడ్ శాండర్ స్మగ్లర్స్ వర్ హెల్డ్ అని దీని అర్థం అనమాట. అంటే 14 మంది ఈ ఎర్ర చందనం స్మగ్లర్స్ చేసేటటువంటి వాళ్ళు పట్టుకోబడ్డారు. వాళ్ళు అదుపులోకి తీసుకోబడ్డారు. వర్ హెల్డ్. సూపర్ 30 ఆనంద్ కుమార్ అవార్డెడ్. సూపర్ 30 ఆనంద్ కుమార్ అవార్డెడ్ అంటే ఇక్కడ ఇతను ఎవరినో అవార్డ్ చేసినట్టు కాదు. ఇతను
ఇతనికి అవార్డ్ ఇవ్వబడ్డది. అవార్డెడ్. ఓకే. ఇతనికి ఇవ్వబడింది లెక్కనమాట. ఓకే. ఇన్సైడ్ డేటా చూడండి. సూపర్ 30 ఫౌండర్ అండ్ నోటెడ్ మ్యాథమెటిషియన్ ఆనంద్ కుమార్ హాస్ బీన్ ఫెలిసిటేటెడ్. అంటే అవార్డెడ్‌గా ఇంకొక పదంగా మనం ఫెలిసిటేటెడ్ అంటే సన్మానించబడ్డారు. ఓకే. సన్మానించబడ్డారు. ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది మీకు చక్కగా అర్థమైందనుకుంటాను. కానీ ఒక 2, 3 మాటలు మనం ఈ సూపర్ 30 ఆనంద్ కుమార్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది. నాకు తెలిసి మీలో చాలా మందికి ఈ వ్యక్తి గురించి తెలిసి ఉండొచ్చు. సో, అయినా కూడా అతని సేవలను మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవడం, అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం, అందరికి తెలిసేలా చేయడం కూడా మన బాధ్యత అవుతూ ఉంటుంది. ఓకే. లెట్స్ సీ. ఇతను సూపర్ 30 ఆనంద్ కుమార్. సూపర్ 30 ఆనంద్ కుమార్. ఏమి ఇతని స్పెషాలిటీ అంటే గనుక మీకు తెలుసు కదా! ఐఐటీ అని ఆ 3 ముక్కలు చెప్తే చాలు. ఓహ్ మై గాడ్! చిన్న పిల్లలు సైతం ఆ ఐఐటీ రావాలి. ఎందుకంటే గనుక ఆ చిన్న పిల్లల్లో అది నూరి పోస్తుంది మనం పెద్దవాళ్ళే, పిల్లలే పేరెంట్సే కాబట్టి. మనం చూస్తుంటాం కదా! ఐఐటీ కోచింగ్స్ చాలా. సో, ఫ్యూచర్‌లో మనకు ఐఐటీ పాలు కూడా వస్తాయంట. ఆ పాలు తాగితే గనుక తొందరగా ఐఐటీలో మనకు మంచి ర్యాంక్ వచ్చేటువంటి సత్తా పెరుగుతుంటుంది. ఐఐటీ మిల్క్, ఐఐటీ పౌడర్ ఇలాంటివన్నీ చాలా రావచ్చేమో చెప్పలేం. ఆ క్రేజ్ అంతుంటుంది. కానీ ఈ ఆనంద్ కుమార్ అనే వ్యక్తి పేదవారికి కూడా ఐఐటీలో సీట్ వచ్చే విధంగా అతను ఉచితంగా కోచింగ్ అనేది బీహార్‌లో ఇస్తుంటారనమాట ఇక్కడ. ఆయన తీసుకునేటటువంటి క్యాండిడేట్స్ 30 మందినే తీసుకుంటారు. అది కూడా పేద విద్యార్థులై ఉండాల్సుంటుంది. సో, వారికి అతను ట్రైనింగ్ ఇచ్చి ఆల్మోస్ట్ 30 మెంబర్స్‌కు కూడా ఐఐటీ సీట్ వచ్చేటువంటి ఒక ప్రతిభావంతంగా అతను తన సేవలు అందిస్తున్నారనమాట. అందుకనే ఇక్కడ మనం చూస్తాం కదా హెడింగ్ ఐఐటీ అందరి సొత్తు. సో, సచ్ ఏ గ్రేట్ మ్యాన్. మీకు తెలుసు కదా ఇతని పైన సూపర్ 30 అనేటువంటి ఒక హిందీ సినిమా కూడా వచ్చింది. ఇతని బయోపిక్ 'హృతిక్ రోషన్' హీరోగా. సో, మీకు కుదిరితే చూడండి. ఆల్రెడీ చూసుంటే అతని గురించి తెలిసుంటే గనుక హ్యాట్స్ ఆఫ్. గుడ్. ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్. సో, సచ్ ఏ నైస్ మ్యాన్ అండ్ ఆఫ్ కోర్స్ those who have already known, you are also great. Nice. Next one. A future statement. A future statement 2 plus V1 తో చెప్పడం జరుగుతుంటుంది. A future statement is often indicated with 2 plus V1. అంటే ఏం లేదు ఫ్రెండ్స్. 2 plus V1 అని ఏదైతే ఉందో ఇది మనకు సబ్జెక్ట్ విల్ ప్లస్ V1 ఫ్యూచర్ కదా! ఈ విల్ ప్లస్ V1కి బదులుగా 2 plus V1 తో ఇండికేట్ చేస్తుంటారు అప్పుడప్పుడు కూడా. అదే మనకు ప్రెజెంట్ కంటిన్యూస్ కూడా కావచ్చు. సబ్జెక్ట్ యామ్ ఈస్ ద రింగ్ ఫార్మ్ ప్లస్ ఓ/సి. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ కూడా మనకు ప్రస్తుతం జరుగుతున్న ఆర్ త్వరలో జరగబోతున్న దాని గురించి చెప్పొచ్చు. ఓకే. ఇలాగా ఈ స్టేట్మెంట్ హెడ్‌లైన్స్‌లో ఇచ్చేటప్పుడు ఫ్యూచర్‌కి బదులుగా చక్కగా 2 plus V1 తో కూడా ఇండికేట్ చేస్తూ ఉంటారు. ఓకే. 1, 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. "56 days of Amarnath Yatra to begin from June 20th." ఇక్కడ చూడండి మార్చ్‌లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇది జూన్‌లో స్టార్ట్ అవుతుంది. సో, 56 డేస్ ఆఫ్ అమర్నాథ్ యాత్ర టు బిగిన్ అంటే మనం అర్థం చేసుకోవాలి కదా! 56 డేస్ ఆఫ్ అమర్నాథ్ యాత్ర విల్ బిగిన్ ఫ్రమ్ జూన్ 20th అంటే అప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతోంది. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. ఆర్ యూ కెన్ సే 56 డేస్ ఆఫ్ అమర్నాథ్ యాత్ర ఈస్ గోయింగ్ టు బిగిన్ ఫ్రమ్ జూన్ 20th అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే. 56 డేస్ ఆఫ్ అమర్నాథ్ యాత్ర విల్ బిగిన్. ఓకే. పంచాయత్స్ టు బ్యాన్ ప్లాస్టిక్ యూజ్. పంచాయత్స్ టు బ్యాన్ ప్లాస్టిక్ యూజ్ అంటే అర్థం ఏంటి? పంచాయత్స్ ఆర్ గోయింగ్ టు బ్యాన్ ప్లాస్టిక్ యూజ్ ఆర్ పంచాయత్స్ విల్ బ్యాన్ ప్లాస్టిక్ యూజ్. ఓకే. సో, అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చక్కగా ఆ పీపీటీలో ఇవ్వబడినటువంటి 4 కాన్సెప్ట్స్ చూశారు కదా. అంటే హెడ్లైన్స్ అర్థం చేసుకోవాలంటే కనుక న్యూస్ పేపర్లో ఇవ్వబడేటువంటి హెడ్లైన్స్ మనం క్లియర్గా చక్కగా బాగా అర్థం చేసుకోవాలంటే కనుక ఇవి కొంతమేరకు తెలిసి ఉండాల్సి ఉంటుంది. దీన్ని మనం ప్రాథమిక జ్ఞానం అనుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇస్ క్లియర్ అంటే ఎలాగ ఫ్రెండ్స్? సింపుల్ పాస్ట్ బదులుగా హెడ్డింగ్స్ మీకు సింపుల్ ప్రెజెంట్లో ఇస్తుంటారు. అలాగే బీ ఫార్మ్ అండ్ ఆర్టికల్స్ ఒకసారి సెంటెన్స్లో అవాయిడ్ చేయడం జరుగుతుంటుంది. సో, బీ ఫార్మ్స్ అండ్ ఆర్టికల్స్ ఆర్ ఒమిటెడ్. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్. మనకు ప్యాసివ్ వాయిస్కి యాక్చువల్గా సబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V3 ఉండాల్సి ఉంటుంది. ఈ బీ ఫామ్ని అవాయిడ్ చేసి సబ్జెక్ట్ ప్లస్ V3 డైరెక్ట్గా ఇస్తారు. V3. సో, కాబట్టి అది ప్యాసివ్లో ఉంది అనేది అర్థం చేసుకోవాలి. బేసిక్గా అసలు యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్కి తేడా ఏంటో మీరు పీపీటీలో చక్కగా చూశారు.
కాబట్టి ఇది ప్యాసివ్ అంటే యాక్షన్ మన పైన జరుగుతుంది. ఇట్స్ రివర్స్ యారో, అది కొంచెం బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్ వన్ ఫ్యూచర్ స్టేట్మెంట్స్. ఈ ఫ్యూచర్లో చెప్పేటువంటివి కానీ లేదంటే ప్రస్తుతం అలా జరుగుతున్నవి కానీ, ఐ మీన్ సింపుల్ ఫ్యూచర్ ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, వీటి బదులుగా 2+V అని చక్కగా యూజ్ చేస్తుంటారు. సో ఇవన్నీ అందులో చూశారు కదా. సో వీటిని బేస్ చేసుకుంటూ ఫ్రెండ్స్ మీరు చక్కగా న్యూస్ పేపర్ రీడింగ్ని ఫర్దర్గా ఇంకా చక్కగా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. వచ్చే వీడియోస్లో మనం మరిన్ని న్యూస్ పేపర్ హెడ్లైన్స్ నుంచి మంచి మంచి వొకాబులరీ వర్డ్స్ పికప్ చేస్తూ లాంగ్వేజ్ డెవలప్ చేసుకునే టిప్స్ అండ్ టెక్నిక్స్ గమనిద్దాం. ఓకే, విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.